సహజంగా సంతానం లేని దంపతులకు కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా తల్లిదండ్రులుగా అయ్యే అవకాశం కల్పిస్తోంది ఈవా ఐవీఎఫ్, ది కంప్లీట్ ఫర్టిలిటీ కేర్ సెంటర్. నమస్కారం, దిశ గాయత్రికి స్వాగతం. హిందూ గ్రంథాల ప్రకారం ప్రతి ఒక్క పండుగకు ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. అలాగే దసరా పండుగకు కూడా ప్రత్యేకమైన విశిష్టత ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగ జరుపుకుంటూ ఉంటాం. అయితే పురాణాల ప్రకారం దసరా పండుగ విశిష్టత ఏమిటి, దసరా నవరాత్రులు ఎలా జరుపుకోవాలి, ఇలాంటి వివరాలని తెలియజేయడానికి మనతో ఉన్నారు శివశాస్త్రి పంతులు గారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మ. దసరా పండుగ విశిష్టత ఏంటి పంతులు గారు? ఓం శబ్ద బ్రహ్మమయే చరాచరమయే జ్యోతిర్మయే వాంగ్మయే నిత్యానందమయే నిరంజనమయే తత్వమయే చిన్మయే తత్వాతీతమయే పరాత్పరమయే మాయామయే శ్రీమయే సర్వైశ్వర్యమయ సదాశివమయే మాం పాహి మీనాంబికే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమః. అమ్మ, ఇందాక మీరు అడిగినట్టుగా దసరా పండగ విశిష్టత అని అడిగారు. దసరా పండగ అనేది కేవలము ఈ కాలంలో చేసుకునే పండగ కాదు. ఇది మనకు పూర్వం నుంచి కూడా, యుగ యుగాల నుంచి కూడా ఈ యొక్క దసరా పండగ అనేది రావడం జరిగింది. అయితే ఈ యొక్క దసరా పండగ విశిష్టత ఏముంది అని అంటే, ధర్మం పైన ధర్మం అనేది అధర్మాన్ని ఓడించి గెలవడం జరిగింది. అదేవిధంగా చెడును ఓడించి మంచి గెలవడం జరిగింది. కాబట్టి మనకు పేరులోనే ఉంటుంది, దసరాకు మరొక పేరు ఏంటంటే విజయదశమి అని అంటాం. అంటే విజయాన్ని అందించింది కాబట్టి ఆ యొక్క దశమిని మనం విజయదశమి అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటాం. విజయదశమి పండుగకు పూర్వ కథ ఏమైనా ఉందా గురుగారు? అమ్మ, విజయదశమి పండుగకు పూర్వకథ వచ్చేసమ్మ 1, 2 అని కాదు, చాలా కథనాలు ఉన్నాయి. అయితే అందులో మీకు ఒకటి చెప్తాను. పూర్వము ఈ యొక్క రాముడు రావణుడి పైన యుద్ధం చేస్తున్న సమయం లోపట ఆ యొక్క రావణులు ఇద్దరు కూడా యుద్ధం చేస్తున్న సమయం లోపట మరి ఎన్నో రోజులు యుద్ధం అనేది చాలా ఘోరంగా నడుస్తూ ఉంటుంది. విపరీతంగా యుద్ధం చేస్తూ ఉంటారు ఇద్దరు కూడా. అలా చేస్తున్న సమయం లోపట ఈ యొక్క దసరా రోజే ఆ యొక్క రావణాసురుణ్ణి ఈ యొక్క శ్రీరామచంద్రుడు సంహరించడం జరిగింది అని చెప్పేసి మనకు పూర్వగాథ ఉంది. అందువలన ఏంటంటే రావణాసురుడు అంటే ఏంటంటే చెడు. నిజానికి రావణాసురుడు చెడు అని నేను చెప్పను, కాకపోతే తను చేసిన పని అనేది ధర్మానికి విరుద్ధంగా చేశాడు. శ్రీరామచంద్రమూర్తి ఏంటంటే ధర్మం ప్రకారంగా వెళ్ళాడు కాబట్టి ఆ అధర్మం పైన ఈ యొక్క రామచంద్రమూర్తి గెలిచాడంటే ధర్మం గెలిచింది కాబట్టి విజయదశమి ఆ రోజే విజయం కూడా దక్కడం జరిగింది. కాబట్టి విజయదశమి అని చెప్పేసి చెప్పుకోవడంగా వస్తూ ఉంది. అలాగే ఈ విజయదశమి దేవి నవరాత్రులు రెండిటికి సంబంధం ఏంటి గురుగారు? అమ్మ, ఈ నవరాత్రులకు విజయదశమికి సంబంధం ఏంటంటమ్మా, ఈ నవరాత్రులు వచ్చేసి మనకి ఏంటంటే ఆశ్వయుజ మాసం శుక్లపక్షం నుంచి వస్తాయి. పాడ్యమి అంటే మొదటి తిథి అన్నమాట. శుక్లపక్షంలో వచ్చే మొదటి తిథి. ఈ యొక్క నవరాత్రులు మనము 9 రోజులు కూడా 9 మంది అమ్మవార్లను పూజించుకుంటాం. ఈ అమ్మవార్లు కూడా ఎలా వచ్చారు అని అంటే, పూర్వకాలం లోపట ఆ యొక్క సతీదేవి దక్ష ప్రజాపతి యొక్క కూతురు. ఆదిపరాశక్తి దక్ష ప్రజాపతి యొక్క వంశంలో జన్మిస్తుంది. దక్ష ప్రజాపతి యొక్క కూతురుగా జన్మించిన తర్వాత ఆ యొక్క సతీదేవి ఏం చేస్తుందంటే, శివుని కోసం అని చెప్పేసి, శివుణ్ణి పొందాలి అని చెప్పేసి అమ్మవారు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కాకపోతే దక్ష ప్రజాపతి ఏంటంటే శివుడి యొక్క యాంటీ అన్నమాట, అంటే శివుడి యొక్క శివద్వేషి అన్నమాట. శివుడిని అసలుకే లెక్క చేయడు. ఆయన విష్ణుమూర్తిని ఆరాధించుకుంటూ ఉంటాడు, శివుణ్ణి అసలుకే పట్టించుకోడు. అయితే ఈ యొక్క అమ్మవారు సతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకున్నప్పుడు దక్ష ప్రజాపతి వద్దు, అలా చేసుకోకూడదు అని చెప్పేసి అమ్మ యొక్క సతీదేవికి చాలా కష్టాలు పెడతాడు, చాలా ఇబ్బందులు పెడతాడు. అయినప్పటికీ కూడా ఈ యొక్క సతీదేవి శివుడిని వివాహం చేసుకుంటుంది. దేవతల యొక్క కోరిక మేరకు శివుడు కూడా వివాహం చేసుకోవడం జరుగుతుంది. అలా వివాహమైన తర్వాత దక్షుడి దగ్గరికి ఒక యాగం పెట్టినప్పుడు, దక్షుడు ఒక యాగాన్ని తలపెట్టినప్పుడు అమ్మవారు వెళ్ళడం జరుగుతుంది. ఆహ్వానం లేకుండానే సతీదేవి ఆ యొక్క దక్షుని యొక్క ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత శివనింద చేస్తూ ఉంటాడు దక్షుడు. ఆ శివనింద విన్న నా యొక్క చెవులు, ఆ శివనింద చేసేవాడిని చూసిన నా యొక్క కనులు, ఇవేవి కూడా నాకు అక్కరలేదు. శివనింద చేయంగా నేను ఈ స్థలంలో ఉన్నా కాబట్టి శరీరమే నాకు అక్కరలేదు అని చెప్పేసి అమ్మవారు తనలో తాను ఒక అగ్నిని పుట్టించుకొని అగ్నికి ఆహుతైపోతుంది. అలా ఆహుతైన అమ్మవారు మరలా ఏం చేస్తుందంటే, కొన్ని సంవత్సరములు గడిచిన తర్వాత, కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ ఆ యొక్క సతీదేవి ఏం చేస్తుందంటే, ఈ యొక్క దక్ష ప్రజాపతి దగ్గర అంతమైన సతీదేవి హిమవంత మహారాజు గారి యొక్క వంశములో పార్వతీదేవిగా జన్మిస్తుంది, ఆదిపరాశక్తి.
కాబట్టి ఆ పార్వతీదేవిగా జన్మించినప్పటి నుంచి అమ్మవారి యొక్క నామాలు ప్రారంభమైనాయి. అందులో ఏంటంటే అమ్మవారి యొక్క నవదుర్గలు అంటాం మనం. నవదుర్గలు అంటే 9 మంది ముఖ్యమైన అమ్మవార్లు. ఎవరైతే ఈ యొక్క పార్వతీదేవి నుంచి ఉద్భవించారో ఆ ముఖ్యమైన అమ్మవార్లలో ఈ 9 మంది మెయిన్ అమ్మవార్లు అన్నమాట. ఈ 9 మంది కూడా ఒక్కొక్క రోజు ఈ నవరాత్రులు కూడా మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క అవతారంలో పూజించుకుంటాము. దానికి మనకు ప్రమాణం ఏంటంటే శ్లోకపూరితంగా ఉంది. ఆ ప్రమాణ శ్లోకం చెప్తా వినండి. ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీతి చ సప్తమం కాలరాత్రీతి మహాగౌరి చాష్టమం నవమం సిద్ధిధాత్రీత నవదుర్గ ప్రకృతిత అని చెప్పేసి మనకు శ్లోకం ఉంది. దీన్ని ఆధారంగా తీసుకున్నట్టయితే మనకేంటంటే శైలపుత్రి అయితే ఈ యొక్క అమ్మవారు హిమవంతుడి యొక్క కూతురు కాబట్టి శైలపుత్రి అని వచ్చింది. ఆ హిమవంతుడు కూతురిగా పుట్టి శివుణ్ణి పొంది దుష్టులను సంహరించింది కాబట్టి ఈ మధ్యలో ఏవైతే అవతారాలు దాల్చిందో అమ్మవారు ఇవన్నీ కూడా నవదుర్గలుగా మనం పూజించుకోవడం జరుగుతుంది. అయితే గురుగారు ఈ 9 రోజుల్లో అమ్మవారు వివిధ రూపాల్లో కనిపిస్తూ ఉంటారు. మొదటి రోజు నుంచి 9వ రోజు వరకు ఒకసారి ఏ రూపాల్లో కనిపిస్తారో చెప్తారా? అమ్మ మనకు వచ్చేసమ్మ శాస్త్రనామాలు వేరేగా ఉంటాయి. మనకి ఇప్పుడు నేను మీకు ఇదివరకు చెప్పిన శ్లోకం లాగా శాస్త్రనామాలు అయితే శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ ఇవి మనకు శాస్త్రనామాలు. అయితే మనకు వాడుకలో ఏం చేస్తామంటే మామూలుగా మండపాలలో పెట్టుకున్న దగ్గర కానివ్వండి, మన లోకల్లో ఉన్న గుళ్ళల్లో కానివ్వండి, అక్కడ ఎలా ఉంటుందంటే మొదటి రోజు బాల త్రిపుర సుందరి, తర్వాత అన్నపూర్ణ, మహాలక్ష్మి, గాయత్రి ఇలా అని చెప్పేసి ఎవరికి అనుకూలంగా ఉన్న పేర్లతోని ఆ యొక్క అమ్మవారి యొక్క అవతారాన్ని అక్కడ చేసుకొని పూజిస్తూ ఉంటారు. అలా చేసుకున్న శాస్త్రనామాలు చేసుకున్న పెద్ద తేడా ఏముండదు. రెండు ఎలా చేసుకున్నా అమ్మ అన్న అమ్మవారు అన్న రెండు ఒకటే. ఏ విధంగా చేసుకున్నా కానీ అమ్మవారు అమ్మవారే. అయితే ఇలా మీరు అడిగినట్టుగా నవదుర్గలు అని మీకు ఇందాక శ్లోకంలో చెప్పాను కదా, ఆ యొక్క అమ్మవార్లు కేవలం శ్రీశైలంలో మాత్రమే చేస్తారు. నాకు తెలిసినంత మట్టుకు, నేను చూసినంత మట్టుకు అయితే శ్రీశైల దేవస్థానంలో మాత్రమే శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత ఇవన్నీ కూడా ఈ శాస్త్రనామాలతో శ్రీశైలంలో మాత్రమే చేస్తారు. ఇక నియర్ బైలో ఎక్కడ ఉన్నా కానీ ఏంటంటే ఇప్పుడు విజయవాడలో వచ్చేసి నామాలు చేయరు. విజయవాడలో ఏంటంటే బాలత్రిపుర సుందరి, తర్వాత మన అన్నపూర్ణాదేవి, మహాలక్ష్మి, గాయత్రి, మహాచండి ఇలా అమ్మవారి యొక్క నామాలు చేస్తారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారి దర్శనమిస్తుంది. అన్ని చోట్ల కూడా ఒకేలాగా ఉండాలనేం లేదు. ఎవరి యొక్క అనుకూలతను బట్టి వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ఒక రోజు మాత్రం ఎక్కడ పోయినా ఒకటే అమ్మవారు ఉంటుంది. మూల నక్షత్రం రోజు ఎప్పుడైతే మనకు మూల నక్షత్రం ఉంటుందో ఆ మూల నక్షత్రం ఉన్న రోజు మాత్రం ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ అమ్మవారు జ్ఞానమాత సరస్వతీదేవి యొక్క అవతారంలోనే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి ఈ 3 రోజులు 3 పండుగల ప్రత్యేకత ఏంటి గురుగారు? అమ్మ దుర్గాష్టమి అంటే మామూలుగా అష్టమిలు అనేవి ఏంటంటే మనకు ప్రతి పక్షంలో వస్తాయి. శుక్లపక్షంలో వస్తుంది, బహుళపక్షంలో వస్తుంది, ప్రతి నెల వస్తూ ఉంటాయి. కానీ ఆశ్వజ మాసం శుక్లపక్షంలో వచ్చే అష్టమిని మనము దుర్గాష్టమి అని అంటాం. దుర్గాష్టమి అంటే ఏంటంటే అమ్మవారు దుర్గమ్మవారి యొక్క సంబంధించిన రోజు అని. అందులో కూడా మనకి ఏంటంటే కథనాలు చాలా రకాలుగా ఉన్నాయి. కొన్ని ఏంటంటే అమ్మవారు ఒక రాక్షసుని సంహరించింది అష్టమి రోజే అని చెప్పేసి, తర్వాత ఏంటంటే మనకు అమ్మవారి యొక్క దుర్గాష్టమి అంటే దుర్గా అమ్మవారి యొక్క అవతారం అనేది అష్టమి రోజు జరిగింది అని చెప్పేసి వివిధ రకాల కథనాలు ఉన్నాయి. ఎలా ఉన్నా కానీ అష్టమి అంటే దుర్గమ్మకు సంబంధించిందే కాబట్టి దుర్గాష్టమి అనుకుంటాము. మా నవమి రోజు ఏంటంటే అమ్మవారిని నవమి రోజు మహిషాసురమర్దినిగా పూజించుకుంటాం. ఎక్కడ పోయినా కానీ నవమి రోజు మనము అమ్మవారిని మహిషాసురమర్దినిగా పూజించుకుంటాము. వాడుక నామాలలో శాస్త్రనామాలలో వచ్చేసి మంగళగౌరి వచ్చేసి అష్టమి రోజు మంగళగౌరి, నవమి వచ్చే సిద్ధిదాత్రిగా మనం పూజించుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఏ విధంగా చేసుకున్నా నవమి రోజు ఖచ్చితంగా అమ్మవారు మహిషాసురమర్దినిగానే అమ్మవారిని మనం పూజించుకోవడం జరుగుతుంది. మనకి ఇక దశమి వచ్చేసి మనకు తెలిసిన విషయమే. దశమి రోజు ఏంటంటే మనము విజయదశమి చేసుకుంటాము, దసరా చేసుకుంటాము కాబట్టి ఆ రోజు మీకు తెలిసిన విషయమే. కాబట్టి ఈ 3 రోజులు కూడా ఈ నవరాత్రులలో ఈ 10వ రోజు ఒకటి మొత్తం దశమి వరకు కూడా విశేషంగా జరుపుకునేది ప్రతిరోజు కూడా ఒక పండగనే. కానీ ముఖ్యంగా అష్టమి, నవమి, దశమి మాత్రం చాలా విశేషంగా జరుపుకుంటాము. అదేవిధంగా ఏంటంటే మనకు అష్టమి, నవమి సమయంలోనే మనకు ఏంటంటే బతుకమ్మ పండగ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటాము. ఒక స్త్రీలు కూడా అమ్మవారిని బతుకమ్మగా ఒక గౌరీదేవిని పూజించుకొని బతుకమ్మలాగా పండగ చేసుకోవడం కూడా మనకు ఆచారంగా రావడం జరుగుతూ ఉంది. అలాగే నవరాత్రుల్లో అమ్మవారి పూజా విధానం తెలియజేయండి గురుగారు. మన నవరాత్రుల్లో ఒక్కొక్కరి ఆచారం ఒక్కోలాగా ఉంటుంది. ఉదాహరణ మీకు 2 విధాలు చెప్తాను. పూజా విధానం వచ్చేసి మామూలుగా గణపతి మండపాలు ఉంటాయి కదా, ఈ గణపతి మండపాలు ఏంటంటే ఏ విధంగా చేసుకున్నా ఏం కాదు.
అంటే ఒక పూట పంతులు గారితో పూజ చేసుకోకుండా వాళ్ళంతట్లో వాళ్ళు వచ్చి కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని దండం పెట్టుకున్నా ఏ ఇబ్బంది ఏమి ఉండదు. కానీ అమ్మవారు ఏంటంటే అమ్మవారికి కావాల్సింది ఏంటంటే నిష్ఠ, నియమం, భక్తి. ఎప్పుడైతే మనం అమ్మవారిని కూర్చోపెట్టుకుంటామో అమ్మవారిని కొంతమంది ఏంటంటే ఇప్పుడు అమ్మవారి ఆలయాలు ఉంటే ఆలయాల్లోనే నవరాత్రులు చేసుకుంటారు. కానీ మరికొంతమంది ఏంటంటే మండపాలలో పెట్టుకుంటారు. ఎలాగైతే మనం గణపతిని పెట్టుకుంటామో అలా మండపం వేసుకొని పెట్టుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే మనకు మండపం అనేది శుద్ధిగా ఉండాలి. మండపంలో శుద్ధి ఉండాలి. మండపంలో అనవసరపు విషయాలు మాట్లాడకూడదు. తర్వాత కొద్దిమంది అక్కడ అమ్మవారికి ఎప్పుడైతే మనం మొదటి రోజు అఖండ దీప చేసుకుంటామో, అఖండ దీపారాధన ఎప్పుడైతే మనం మొదటి రోజు చేసుకుంటామో ఆ 9 రోజులు అమ్మవారి యొక్క ఉద్వాసన అయ్యేంత వరకు కూడా, దసరా వరకు కూడా ఆ యొక్క దీపం అనేది శాంతి చెందకూడదు. 9 రోజులు ప్లస్ దసరా మొత్తం 10 రోజులు కూడా దీపం అనేది కొండెక్కకుండా చూసుకోవాలి. తర్వాత ఏంటంటే నిష్ఠ, నియమం. గణపతికి ఏంటంటే ఒకరోజు పైన తవాలు వేసి ఒకరోజు పంచగట్టేసి సరిపోతుంది. కానీ అమ్మవారికి ఏంటంటే 9 అవతారాలు ఉంటాయి కాబట్టి 9 రోజులు 9 రకాల చీరలు, ఏ అమ్మవారికి ఏ రంగు చీర కావాలి అని చెప్పేసి ఆ రంగు చీరలోనే అమ్మవారిని మనం చూసుకోవాలి. ఏ రోజు ఏ అవతారమో ఆ అమ్మవారి యొక్క పూజను మనం చేయాలి. అయితే అందులో కూడా ఏంటంటే 2 రకాలుగా ఉంది. కొంతమంది ఎలాగంటే 9 రోజులు 9 రకాల అమ్మవారిని పూజ చేస్తారు. మరికొంతమంది ఏంటంటే 3 అమ్మవారిని పూజ చేస్తారు. మొదటి 3 రోజులు మహాకాళి, మధ్యలో 3 రోజులు మహాలక్ష్మి, చివరి 3 రోజులు మహాసరస్వతి. 3 రోజులు కేటాయించేసి ఈ 3 అమ్మవారిని కూడా ఒక్కొక్క అమ్మవారికి 3 రోజులు కేటాయించి ఈ అమ్మవార్ల పూజ కూడా చేసుకోవడం ఆచారంగా వస్తూ ఉంది. కొంతమంది అలా చేస్తారు, కొంతమంది ఇలా చేస్తారు. ఎలా చేసినప్పటికీ కూడా మండపంలో వచ్చేసి ప్రతి పూజకు ఉన్నట్టుగానే షోడశోపచార పూజ ఉంటుంది, అమ్మవారి కలశ స్థాపన ఉంటుంది. తర్వాత కొంతమంది ఏంటంటే మండపాలు వేసుకుంటారు. యోగిని మండపం అని చెప్పేసి సర్వతో మండపం అని వేసుకొని గణపతి, గౌరీ, నవగ్రహ మండపారాధన, దాంతోపాటుగా అమ్మవారి యొక్క కలశ స్థాపన, కలశారాధన, అనంతరము విగ్రహారాధన చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మనకు అమ్మవారికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ధూపం ఖచ్చితంగా వేయాల్సిందే. గుగ్గిలం కానీ మైసాక్షి కానీ తీసుకొచ్చి అమ్మవారికి, ఎందుకంటే అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. మన అమ్మవారికి ఎంత పొగ వేస్తామో అమ్మవారు అంత సంతోషిస్తూ ఉంటుంది. ఇప్పుడు గణపతికి ఏంటంటే 2 అగరబత్తులు కూడా చూపించి పక్కన పెడితే సరిపోతుంది. కానీ అమ్మవారు ఎలాగంటే ఈమె రూల్స్ అండ్ కండిషన్స్ వేరే ఉంటాయి. ఈమెకి ఇది కావాలి అంటే ఖచ్చితంగా కావాలి. అమ్మవారిని మనం ఎంత ఇష్టంగా ఎంత ప్రేమతోని ఆరాధించుకుంటూ ఉంటామో అమ్మవారు మనకు అంత వరాలు ఇస్తూ ఉంటుంది. అలాగే అమ్మవారు ఏంటంటే శిక్ష కూడా అట్లనే వేస్తుంది. మళ్ళీ ఒకవేళ ఒక పని తప్పినాము అంటే ఖచ్చితంగా శిక్షిస్తుంది. గణపతి ఏంటంటే మన వాళ్ళే అన్నట్టుగా చూస్తాడు. అందుకే నేను మొన్న మా ఫ్రెండ్ కూడా ఒక రీల్ ఏదో పంపించాడనమాట. అందులో పెట్టారనమాట, నేను వెళ్ళిపోతున్నాను, మా అమ్మ వస్తున్నది, జాగ్రత్త, మా అమ్మతో జాగ్రత్తగా ఉండండి, నాతో ఆడినట్టుగా పనికిమాలిన వేషాలు వేయకండి, మా అమ్మ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, జాగ్రత్తను పూజించుకున్నామని, ఆమె కోపం వస్తే మేమే భయపడతాము, మీకు అస్సలు విడిచిపెట్టదు, మరి జాగ్రత్త అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే కొంతమంది ఎలాగంటే నవ్వులాటగా పెట్టినా కానీ అది నిజం. అది ఎందుకంటే గణపతి దగ్గర ఎలా అంటే చిన్నపిల్లల నుండి చేసుకుని ఇలా చేసుకున్నా పెద్ద ఏముండదు. కానీ అమ్మవారి దగ్గర ఎంత ఇష్టంగా చేస్తే అంత వరం ఇస్తుంది, ఎలా ఎంత తప్పు చేస్తే అంత శిక్షిస్తుంది అమ్మవారు. కాబట్టి అందరూ కూడా అమ్మవారి యొక్క నవరాత్రులు ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసుకొని ఎలా చేసుకున్నా కానీ భక్తి, ప్రేమ, నిష్ఠ ఈ 3 పాటించుకుంటూ చేసుకుంటే అమ్మవారు మంచి వరాలు ఇస్తుంది. అలాగే దసరా సమయంలో గురుగారు చాలామంది భక్తులు అమ్మవారి మాల వేసుకుంటారు. అది ఎన్ని రోజులు వేసుకోవాలి, పాటించాల్సిన నియమాలు ఏంటి గురుగారు? అమ్మ నిజానికి మీరు అడిగిన దానికి ముందుగా మాల అంటే ఏంటో చెప్తా. మాల అంటే ఏంటంటే ఒక మనిషి అంటే ఒక మనిషి అనేవాడు ఏ విధంగా ఉన్నా కానీ ఒక సంసార సాగరంలో ఉన్నప్పుడు వాడి యొక్క మనసు, ఒక మనిషి యొక్క మనసు అనేది నిష్ఠగా ఒక భగవంతుని పైన నిలపలేకపోతాడు. ఎలాగంటే పిల్లలకు ఫీజు కట్టాలని ఇంట్లో ఏవేవో సమస్యలు ఉంటాయి కాబట్టి ఒక మనిషి యొక్క మనసు అనేది చాలా చంచలత్వమైనది. అది ఒక చోట ఎప్పుడు స్థిరంగా ఉండదు. అయితే ఈ మాల అంటే ఏంటంటే ఒక మండలం అంటే 41 రోజు కావచ్చు, కొంతమంది అర్ధ మండలం వేస్తారు 21 రోజు కావచ్చు, మరికొంతమంది 11 రోజులు. వివిధ రకాల మాలలు ఉన్నాయి. ఇప్పుడు శివమాల అని, అయ్యప్ప మాల అని, ఆంజనేయ స్వామి మాల అని, దుర్గా భవాని మాల అని, అలా చాలా రకాల మాలలు ఉన్నాయి. అయితే ఆ యొక్క మాలలు వేయడానికి గల కారణం ఏంటంటే ఆ మాలలో ఉండని రోజులైనా సరే ఈ సంసార సాగరం నుంచి బయటికి వచ్చేసి సంసారానికి మనకు సంబంధం లేనట్టుగా ఉన్న 41 రోజు కానివ్వండి, 21 రోజు కానివ్వండి, 11 రోజులు కానివ్వండి, ఆ యొక్క భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ నిష్ఠగా భగవంతుని పైన మన యొక్క మనసు నిలపడమే మాల అంటే. అయితే ఈ యొక్క మాల ఎన్ని రోజులు వేయాలి అమ్మవారిది, వేరే శివమాల, అయ్యప్ప మాల ఇవ్వంటే వేరే విషయం. కానీ అమ్మవారి మాల ఎన్ని రోజులు వేయాలంటే అమ్మవారి మాల కొంతమంది వచ్చేసి ఏంటంటే 41 రోజు వేస్తారు. 41 రోజు భవానీ మాల అని చెప్పేసి వేసి అమ్మవారిని ఆరాధించుకుంటూ ఉంటారు. మరికొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడైతే మనం ఈ యొక్క అమ్మవారిని పెట్టుకుంటామో 9 డేస్ 9 రోజులు ఎప్పుడైతే అమ్మవారిని పెట్టుకుంటామో అమ్మవారిని పెట్టుకున్నప్పటి నుంచి అమ్మవారి యొక్క ఉద్వాసన అయ్యేంత వరకు అంటే సుమారుగా 9-10 రోజులు
అమ్మవారి యొక్క మాల వేసుకొని నిష్టగా ఉంటారు. మాల వేసుకున్న వారు ఏంటంటే స్వయం పాకం, ఎవరి వంట వాళ్ళే వండుకొని తినాలా, అది చాలా మంచిది. ఎందుకంటే ఒక స్త్రీ చెయ్యి తాకకుండా మాలలో ఉన్నప్పుడు వారిది వారు వండుకొని తింటే దాని యొక్క పవిత్రత వేరేలాగా ఉంటుంది, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత ఏంటంటే చెప్పులు వేసుకోకూడదు. ఈ 9 రోజులు లేదా 10 రోజులు కానీ చెప్పులు వేసుకోకూడదు. మాలలో ఉన్న వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, అది మండలమైన అర్ధమండలమైన 11 రోజులైనా కానీ మాలలో ఉన్న వాళ్ళు చెప్పులు వేసుకోకూడదు. అలాగే వారి యొక్క చేతితో వండుకున్న ఆహారాన్ని వారే తీసుకోవాలి. మరి దాంతోపాటుగా ఏంటంటే ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. సూర్యాస్తమయానికి, సూర్యుడు అస్తమిస్తున్నాడు అనే సమయంలో బట్టి మళ్ళీ స్నానం చేసుకొని ఉదయం సాయంకాలం కూడా అమ్మవారి యొక్క నామాన్ని జపం చేసుకోవడము. సరే మాకు జపమేమీ లేదు, మాకు ఎక్కడ కూడా మేము మంత్రాన్ని తీసుకోలేదు ఉపదేశంగా అనుకుంటే మనసులో ఒకటే దుమ్ దుర్గాయ నమః, దుమ్ దుర్గాయ నమః అని చెప్పేసి అనుకున్న అమ్మవారి యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది. అయితే ఒకవేళ మీకు అన్ని విధాల శరీరం కూడా సహకరిస్తే ఒక్క పూట భోజనం చేసి ఒక పూట పలహారంలాగా తీసుకొని ఉన్నా కానీ చాలా మంచి ఫలితాలు అమ్మవారి వారికి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మాల, భవానీ మాల అనేది పురుషులే వేసుకోవాలా, స్త్రీలు కూడా వేసుకోవచ్చా? స్త్రీలు కూడా వేసుకోవచ్చమ్మా. మాల అనేది కేవలం పురుషులు మాత్రం వేసుకోవాలని ఎక్కడ లేదు. ఇప్పుడు శివమాల కూడా స్త్రీలు వేసుకుంటారు, పురుషులు వేసుకుంటారు. అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా, పలహారం ఏదైతే తీసుకుంటారో దానికి స్త్రీ చేయి తగలకుండా ఉన్న పలహారం ఓకే. అంటే అలా కాదమ్మా, ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక పురుషుడు మాల వేసుకున్నాడు అనుకోనండి, పురుషుడు మాల వేసుకున్నప్పుడు ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలి. బ్రహ్మచర్యం పాటించినప్పుడు ఏంటంటే తన చేయితోనే తాను వండుకున్న ఆహారం తీసుకుంటే మంచి ఏమవుతుందంటే మనకు నామస్మరణలో ఉంటాం. మనం ఎలా ఉంటామంటే ఇప్పుడు మాల వేసుకున్న వాళ్ళు అనవసరపు విషయాలు మాట్లాడరు. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు అనుకోండి, అది వేరే విషయం. కానీ అయినంత మట్టుకు మ్యాక్సిమం ఆఫ్ ది మెంబర్స్ ఏంటంటే అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ప్రతినిత్యం కూడా అమ్మ 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 అనుకుంటూ అమ్మవారి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటారు. అలా స్మరించేటప్పుడు వాళ్ళు వంట చేసుకున్నా కానీ భగవంతుని యొక్క నామం స్మరించుకుంటూ చేస్తారు కాబట్టి ఆ వంటలో కూడా భక్తి వస్తుంది. మీరు కావాలంటే గమనించండి, వంట వండే వాళ్ళు ఏ మైండ్ సెట్తో వండుతారో తినే వాళ్ళకు కూడా అదే వస్తుంది మైండ్ సెట్. వంట వండే వాళ్ళు తిట్టుకుంటూ వండాడు అనుకోనండి, ఏదో విషయంలో గొడవ ఏదో సంథింగ్ ఇంట్లో వంట వండే వాళ్ళు ఊరికే ఒళ్ళుకుంటూ తిట్టుకుంటూ వండారు అనుకోనండి, ఆ అన్నము తిన్నవారికి, ఆహారం తిన్నవారికి కూడా ఆ కోపమే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నేను ప్రాక్టికల్గా కూడా చూసిన చాలామంది దగ్గర. ఖచ్చితంగా ఆ వడ్డించేవారు కూడా భక్తిని వడ్డించాలి. మళ్ళీ వడ్డించేవారు వండేవారు ఇద్దరు కూడా అనవసర విషయాలు మాట్లాడుకుంటూ అనవసరంగా గొడవ పడుతూ తిట్టుకుంటూ చేశారనుకోనండి, తిన్నవారికి కూడా అదే వస్తుంది. ఎంతసేపు తిన్నవారికి కూడా ఎప్పుడెప్పుడు వదలాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీకు ఇందాక నేను చెప్పిన విషయంలో ఏంటంటే మీకు అమ్మవారి మాల స్త్రీలు వేయొద్దని కాదు, స్త్రీలు కూడా వేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సరే ఒక పురుషులకే మాల వేసుకున్న వారికి అమ్మవారి యొక్క మాల వేసుకున్న స్త్రీ వండి పెట్టినా తప్పేం లేదు అనుకుంటే వేరే స్త్రీ వండి పెట్టినా తప్పేం లేదు. కాకపోతే ఆ స్త్రీ ఏంటంటే ఆ స్త్రీ కూడా వీళ్ళతో పాటు ఉదయం స్నాన సంధ్యాదులు, సాయంకాలం స్నానము, అదేవిధంగా భక్తితోని వండేటప్పుడు అనవసర విషయాలు మాట్లాడకుండా అమ్మవారి యొక్క నామాన్ని స్మరించుకుంటూ వండి పెడితే తప్పేమీ లేదు. కానీ అయినంత మట్టుకు ఏంటంటే మాల వేసుకున్నప్పుడు తప్ప ఉట్టేప్పుడు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి అలా ఉండరు. ఉట్టి సమయంలో అలా ఉండరు. మాల తీసిన తెల్లారి నుంచే స్టార్ట్ అయిపోతుంది వాళ్ళ యొక్క సంసార జీవితం అనేది. కాబట్టి అయినంత మట్టుకు బ్రహ్మచర్యం పాటించుకుంటూ వారి చేతితోని వడ్డిన తిండిని వారే తినుకుంటే, ఆహారాన్ని వాళ్ళే తీసుకుంటే ఇంకా కొద్దిగా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అంతే తప్ప స్త్రీలు వేసుకోవద్దనే స్త్రీలు కూడా మాల వేసుకోవచ్చు. అయితే మాల వేసుకున్న భవానీలు మాల ఎక్కడ తీయాలంటారు చివరి రోజు? చివరి రోజు వచ్చేసమ్మ అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి, మన దగ్గరలో అమ్మవారి దేవాలయం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క మాల తీసి రావచ్చు. కానీ మనకేంటంటే శాస్త్రం ఏం చెప్తుందంటే మాల ఎవరైతే మండలం పాటు మాల వేసుకుంటారో వాళ్ళకు శాస్త్రం ఏం చెప్తుందంటే మనము మాల తీయడానికి వెళ్ళినప్పుడు, మాల విరమణకు వెళ్ళినప్పుడు ఇంట్లో దేవుడికి పూజ చేసేసి ఇంటి దగ్గర టెంకాయ కొట్టి వెళ్తాం. ఎందుకంటే నేను మాల తీసి వస్తున్నాను కాబట్టి నేను వచ్చేంత వరకు కూడా నా యొక్క కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో అమ్మా అని చెప్పి వెళ్ళిపోతాం. మాల అక్కడ ఎలాగంటే అక్కడ ఉద్వాసన ఏదైతే మనం అక్కడ అమ్మవారికి సమర్పించుకోవాల్సిన మొక్కుబళ్ళని సమర్పణ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మాల తీసి సరిపోతుంది. అలా కూడా తీసుకోవచ్చు. మాల అనేది ఈ విధంగానే తీసుకోవాలి అని చెప్పేసి శాస్త్రం పర్టికులర్గా ఏం చెప్పలేదు. కొంతమంది ఏంటంటే గురుస్వామి దగ్గర పోయి తీసుకుంటారు, మరి కొంతమంది ఏంటంటే దేవాలయంలో తీసుకుంటారు, మరి కొంతమంది ఇంట్లో వాళ్ళ యొక్క మాతృమూర్తితోని అమ్మతోని కూడా మాల తీపించుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి మాల తీయడానికి అవకాశాన్ని బట్టి నియర్ బై అమ్మవారి గుడికి వెళ్ళి తీసుకోవచ్చు, లేదంటే ఇంట్లోనే కూడా
పవిత్రంగా ఉండి ఇంట్లోనే అంత శుద్ధి అయిన తర్వాత ఇంట్లోనే మంచిగా మాల తీసి కూడా పెట్టుకోవచ్చు. ఇక అలాగే దసరా రోజు శమి పూజ విశిష్టత ఏంటి గురుగారు? అమ్మ శమి పూజ అనంటే మనకు శమి చెట్టు అంటే ఏంటంటే ఒక రక్షణ కవచం. అది శమి అంటే మనకు తాంత్రిక శాస్త్రం ఏం చెప్తుందంటే శమి చెట్టు గురించి, ఎవరి దగ్గర శమి చెట్టు ఉంటుందో లేదా ఎవరైతే శమి చెట్టు మనం పూజ చేసేటప్పుడు ఒక మంత్రం చెప్తాం, శమి శమ్యతే పాపం శమి శత్రు వినాశనం అర్జునన సా ధనుర్ధారి రామసప్రియ దర్శనం హరే రాజా మహారాజా వనరాజా వనస్పతి ఇష్టదర్శనం మృష్టాన్నం అష్టదారిద్ర నివారణం అని చెప్తాం. అంటే మనం ఏ పని సాధించాలన్నా ఈ శమి చెట్టు పూజ చేసుకొని ఆ శమి చెట్టును మనం మొక్కినట్టయితే ప్రతిరోజు కూడా దర్శించుకున్నట్టయితే వారికి తిరుగుండదు. ఇక ఒక రక్షణ, మనం ఇంటికి ఎలాగైతే కంపౌండ్ కట్టుకుంటామో అలా ఒక మనిషికి రక్షణ ఏందయ్యా అంటే శమి చెట్టు అన్నమాట. దాన్ని మనం వాడుకోవాలి జంబి చెట్టు అని కూడా అంటాం. ఆ శమి చెట్టు పూజ చేయడం వల్ల లేదా ఆ శమి చెట్టుకి మనం మొక్కడం వల్ల ఏమవుతుందంటే అన్ని రకాలుగా కూడా సాధించుకుంటామని అర్థము. అందులో మీకు మన దానికి పురాణ గాథ పూర్వీకులు కూడా మనకి ఏం చెప్పారంటే, పాండవులు వనవాసానికి వెళ్ళారు. పాండవులు జూదంలో ఓడిపోయిన తర్వాత రాజ్యం మొత్తం విడిచిపెట్టేసి వనవాసానికి వెళ్ళడం జరిగింది పాండవులు. అలా వనవాసానికి వెళ్ళిన సమయంలో ఈ యొక్క పాండవులు ఆ యొక్క ఆయుధాలు వలై ధనుర్బాణాలు, గద, ఖడ్గం ఇవన్నీ కూడా ఏం చేశారంటే ఒక చెట్టు కింద పెట్టి వెళ్ళారు, చెట్టు పైన పెట్టి వెళ్ళారు. చెట్టు పైన పెట్టేసి వారి యొక్క వనవాసానికి వెళ్ళారు. తర్వాత వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఆ చెట్టు పై నుంచి ఆ యొక్క ఆయుధాలు తీసుకోవడం జరిగింది. ఎందుకు తీసుకున్నారు ఆయుధాలు? ఆ చెట్టు ఏంటంటే జమ్మి చెట్టు అన్నమాట. మీరు ఏదైతే చెప్పారో నాకు ఇదివరకే శమి చెట్టు అని, ఆ యొక్క జమ్మి చెట్టు పైన ఆయుధాలు పెట్టి వెళ్ళి మళ్ళీ వారి వనవాసం మొత్తం కూడా పూర్తయి తిరిగి వచ్చే సమయానికి ఆయుధాలు తీసుకొని వచ్చారు. సో కాబట్టి అందుకే మనకు దసరా రోజు జమ్మి చెట్టుకు పూజ చేయాలని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళు జమ్మి చెట్టుకు మొక్కి నమస్కారం చేసుకొని ఇన్ని రోజులు మా యొక్క ఆయుధాలను నువ్వు మంచిగా కాపాడినవా అని చెప్పేసి నమస్కారం చేసుకొని ఆయుధాలు తీసుకొని వచ్చి యుద్ధం చేసి గెలిచారు వాళ్ళు. కాబట్టి మనకేంటంటే దసరా రోజు విజయదశమి, దసరా రోజు ఈ యొక్క జమ్మి చెట్టుకు కూడా మనం పూజ చేసుకుంటే పాండవులలాగా మనకు కూడా తిరుగు ఉండదు, అన్ని విధాలా కూడా బాగా ఉంటుంది అని చెప్పేసి ఒక నమ్మకం. అయితే అసలు విజయదశమికి జమ్మి చెట్టుకి సంబంధం ఏంటి? ఇదే రోజు ఎందుకు ఆయుధాలకు పూజ చేసుకోవాలి? ఎందుకంటే చెప్తా వినండి. ఇప్పుడు ఇందాక చెప్పాను, మీకు ఏమని చెప్పానంటే జమ్మి చెట్టు పైన ఏం పెట్టారు వాళ్ళు? ఆయుధాలు పెట్టారు. ఆయుధాలు అంటే ఏంటి? యుద్ధ పరికరాలు. అయితే ఈ యొక్క ఆయుధాలు పెట్టి వీళ్ళు వనవాసం చేసుకొని తిరిగి వచ్చి ఎప్పుడైతే ఆయుధాలు తీసుకున్నారో, ఆయుధాలు ఎప్పుడు తీసుకున్నారో వాళ్ళంటే ఆశ్వజ మాస శుక్లపక్షంలో వచ్చే దశమి రోజు ఆయుధాలు తీసుకోవడం జరిగింది. ఆ సమయంలోనే కదా వాళ్ళు అక్కడ పూజ చేసి ఆయుధాలు తీసుకున్నారు. సో కాబట్టి దసరాకి ఈ యొక్క జమ్మి చెట్టుకు సంబంధం, ఆయుధ పూజకి సంబంధం ఇదే అన్నమాట. అక్కడ వాళ్ళు దసరా రోజు అక్కడ పూజ చేసి ఆయుధాలు తీసుకొని విజయవంతంగా వారి యొక్క యుద్ధాన్ని గెలిచారు. కాబట్టి ఈ దసరా రోజు మనం కూడా జమ్మి చెట్టుకు పూజ చేసుకొని, అందుకే పూజ చేసుకొని చక్కగా ఇక్కడికి వెళ్ళకుండా ఇంటికి రాగానే అంటే దేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి అమ్మ నాన్నకు పెట్టి లేదంటే తాత నాన్నమ్మలకు వాళ్ళకు పెట్టి నమస్కారం చేసుకున్న తర్వాత స్వీట్ తింటాం. డైరెక్ట్గా ఎలాంటి హాట్ కూడా తీసుకోమని, స్వీట్ మాత్రం తింటాం. పోలే కానీ ఏదైనా స్వీట్ తీసుకున్న తర్వాతనే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ని కలవడమా లేకపోతే చుట్టాలను కలవడం చేయడం అన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఎందుకంటే విజయం సాధించినాక ఇంటికి వచ్చిన వారికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి హారతి ఇచ్చి దిష్టి తీసి అవన్నీ కూడా చేస్తూ ఉంటాం కదా. మనం ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటాం, బర్త్డే సెలబ్రేషన్ అంటే ఖచ్చితంగా స్వీటే పెడతాం, అంతేగాని ఏదో పన్నీర్ బటర్ మసాలా తీసుకొని పెట్టాం మనం. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కూడా మనం కూడా ఏంటంటే జమ్మి చెట్టుకు పూజ చేసి వచ్చిన తర్వాత ఆ యొక్క స్వీట్ తీసుకుంటే ఆ పూజకు అర్థం ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే మధురం అంటే స్వీట్ అన్నమాట, లైఫ్ లాంగ్ మొత్తం కూడా మధుర జ్ఞాపకాలతో నిండి ఉండాలి అని చెప్పేసి మనం ప్రతి కార్యక్రమంలో ప్రతి పూజలో కూడా స్వీట్ సమర్పణ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇందాక మీరు అడిగినట్టుగా ఆయుధ పూజ ఎందుకు చేయాలంటే పాండవులు ఆశ్వజ మాస శుక్ల దశమి రోజు ఆ యొక్క ఆయుధాలను తీసుకున్నారు, యుద్ధం చేశారు కాబట్టి జమ్మి చెట్టు పైన తీసుకున్నారు. కాబట్టి ఈ విజయదశమికి ఆ పాండవులకి జమ్మి చెట్టుకి ఆయుధ పూజకి సంబంధం ఇదే. అయితే అలాగే దసరా రోజు జమ్మి ఆకును పంచిపెడుతూ ఉంటారు, ఎందుకని? అమ్మ మీకు ఇందాక చెప్పాను, జమ్మి ఆకు అంటే విజయం, రక్షణ. మీకు ఇందాక చెప్పాను తాంత్రిక శాస్త్రములో, తర్వాత చెట్ల శాస్త్రములు అంటే ఏవైతే మనకు రసాయన శాస్త్రాలు ఉంటాయో అందులో ఏంటంటే ఈ తాంత్రిక శాస్త్రంలో జమ్మి ఆకు అంటే జమ్మి చెట్టు అంటే ఒక పెద్ద విశేషత ఉంది దానికి. జమ్మి చెట్టు అంటే తిరుగులేని చెట్టు, అది ఒక మనిషికి రక్షణ కవచంగా ఉండాలంటే జమ్మి చెట్టే ఉండాలి, ఇంకా వేరేదేమి ఉండలేదు అలాగా. అయితే ఈ జమ్మి చెట్టు ఎందుకు పంచుతాము, ఆ యొక్క శమీ పత్రాన్ని తీసుకువచ్చి అందరికీ ఎందుకు పంచుతాము అని అంటే, అందరూ కూడా ఇప్పుడు ఎలాగంటే నేనే బాగుండాలి అనుకోవడం స్వార్థం, దాన్ని భగవంతుడు కూడా ఎప్పుడు మెచ్చడం. దాన్ని ఎందుకు పంచుతామంటే ఇగో మీరు కూడా
అన్నిట్లో విజయం సాధించాలి అని చెప్పేసి దాన్ని మనం ఎలాగంటే మన వాడుక భాషలో బంగారం లాగా చూస్తుంది. అందరం కూడా బంగారం పెట్టడానికి పోవాలా, బంగారం పెట్టలేక పోవాలంటారు. బంగారం అంటే ఏంటంటే నిజమైన బంగారానికి మనకి ఎంత వాల్యూ ఉంటుందో దానితో సమానంగా ఉండే చెట్టు ఏదైనా ఉందంటే తాంత్రిక శాస్త్రంలో కేవలం ఈ యొక్క జమ్మి చెట్టు మాత్రమే. ఒక బంగారాన్ని కంటే 100 రెట్లు మేలైన జమ్మి చెట్టు. బంగారం వేసుకుంటే ఏడంగా దొంగలు వచ్చి ఏం చేస్తారని భయం ఉంటుంది, కానీ జమ్మి చెట్టు దగ్గర పెట్టుకుంటే ఎవరు వచ్చినా ఏమి చేయాలని చెప్పి ధైర్యం వస్తుంది. దానికి దీనికి తేడా ఇదే. మీరు అన్నట్టుగా అందరికీ ఎందుకు పెడతారు అని అంటే, మనం కూడా పాండవుల్లాగా ప్రతి సంవత్సరం ఇలాగే కలిసిమెలిసి ఉండాలి, బంధుత్వాలు స్నేహాలు అన్నీ కూడా కలిసి ఉండాలి. మనం ఎప్పుడు ఇలాగే కలిసి సంతోషంగా ముందుకు వెళ్ళాలి. ఇగో నీకు రక్షణగా నేను ఇస్తున్న జమ్మి చెట్టును, నువ్వు రక్షణగా నీ ప్రతి సమస్యలో కూడా ఇది నేను కాపాడుతుందని చెప్పేసి వీళ్ళు ఇస్తారు. వాళ్ళు కూడా దాన్ని మళ్ళీ ఇస్తారు. నాకే కాదు నువ్వు కూడా ఇలాగే ఉండాలని వాళ్ళు కూడా మనకి ఇచ్చి అలా వాళ్ళే తీసుకోవడమా, లేదా వయసులో పెద్దవాళ్ళు ఉంటే వారి యొక్క పాదాలు మొక్కి దర్శనం చేసుకోవడమా, ఈ విధంగా చేసుకుంటూ ఉంటాం. అలాగే దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూడాలంటారు? అమ్మ, పాలపిట్ట అని అంటాం కదా. పాలపిట్ట అనేది ఏంటంటే మామూలుగా పాలపిట్టను చూడాలి అని చెప్పేసి దాని గురించి ప్రత్యేకంగా శాస్త్రం పాలపిట్టను చూస్తే ఈ విధంగా ఉంటుందని చెప్పలేదు. కాకపోతే ఏంటంటే పాలపిట్ట అని అంటే దానికి రంగులు ఉంటాయి. పాలపిట్ట అంటే రంగులు ఉంటుంది. కానీ నిజాన్ని చెప్పాలంటే దసరా రోజు పాలపిట్ట ఎవరికి కనబడదు. అదంటే నాకు మా తాతగారు చెప్పేవారు. ఏమని చెప్పేవారంటే, దసరా రోజు పాలపిట్ట చూడడానికి పోదామని అంటే, ఎందుకు పోతావు ఇప్పుడు, అది కనబడదని చెప్తుండే. ఎందుకు కనబడదు అంటే, సంవత్సరం మొత్తం తిరిగి దానికి తలని వస్తుంది, అందుకని చెప్పేసి దసరా రోజు బయటికి రాదు, ఇంటికన్నా పడుకుంటుంది, అది బయటికి రాదు, మీరు పోయినా కనబడదు, సప్పుడుదాకా పోయి జమ్మి చెట్టు దండం పెట్టుకొని నాకు తీసుకొచ్చుకున్నాను అని చెప్తుండే మా తాతగారు. అంటే ఏంటంటే ఈ యొక్క దసరాకి పాలపిట్టకి సంబంధం ఏంటంటే మనకు వాడుక భాషలో మరీ ఎక్కువైపోయింది అది. కానీ నిజానికి శాస్త్రం అనేది ఏంటంటే జమ్మి చెట్టు మాత్రమే మెయిన్. దసరా అంటే జమ్మి చెట్టు మాత్రమే. ఈ పాలపిట్టెను వెళ్ళి దండం పెట్టుకోవాలి, అది కనబడితే శుభాలు కలుగుతాయి, అది కనబడ్డప్పుడు ఓల్డ్ దాన్ని లేపి ఎలగొట్టాలా అని చెప్పేసి ఎక్కడా లేదు. మనకేందంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ జనరేషన్ కానీ ఇదివరకు కానీ ఇప్పుడు ఎట్లా తయారైనట్టు మనుషులు మొత్తం కూడా ఏదో ఒకటి చేసి దాన్ని అల్చల్ చేయాలని చెప్పేసి చేస్తున్నారు. కానీ పాలపిట్ట అనేది ఏంటంటే అదొక మంచి పిట్ట. ఎలాగంటే కలర్ఫుల్గా ఉంటుంది. దాని కలర్స్ అనేవి చాలా, పాలపిట్టకి చాలా రంగులు ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే మనం పాలపిట్టను చూసినప్పుడు దానికి నమస్కారం చేసుకున్నా లేదంటే దండం పెట్టుకున్నా ఏమవుతుందంటే దాని కలర్స్ ఎలాగైతే ఉన్నాయో రంగులు అనేటివి మన జీవితం కూడా అలా కలర్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఒక అంతరార్థం తప్ప పాలపిట్ట కనబడకపోతే ఏదో అయిపోతుంది అన్నట్టయితే ఏమీ లేదు. అలాగే గురువుగారు, విజయదశమికి మహిషాసుర మర్దినికి సంబంధం ఏంటి గురుగారు? అమ్మ, మహిషాసుర మర్దిని ఏదైతే అమ్మవారు ఉన్నారో, ఎవరైతే అమ్మవారు ఎలా ఉద్భవించిందో చెప్తాను మీకు. ఎలా వచ్చింది అమ్మవారు అంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క తేజస్సు మొత్తం కలిపి ఈ యొక్క మహిషాసుర మర్దిని అమ్మవారు ఉద్భవించడం జరిగింది. అయితే ఎందుకు ఉద్భవించిందంటే ఈ యొక్క మహిషుడు అనే ఒక రాక్షిని సంహరించడానికి అమ్మవారు ఉద్భవించింది. ఉద్భవించేసి అందరు దేవతలు యుద్ధం చేస్తూ ఉంటారు. అందరూ యుద్ధం చేసి ఎంత యుద్ధం చేసినా కానీ ఆ యొక్క మహిషుడు ఏంటంటే వివిధ రకాల రూపాలు దాల్చుకుంటూ ఆ దేవతలను మొత్తం కూడా పరాజితం చేస్తాడు. అంటే ఓడగొడతాడు. యుద్ధంలో గెలవనియకుండా ఓడగొట్టేసి రాక్షసులతో పై చేయి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క దేవతలు మొత్తం కూడా వెళ్ళి ఆ యొక్క త్రిమూర్తుల దగ్గర, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర మొరపెట్టుకుంటారు. ప్రభు ఈ విధంగా జరుగుతుంది, దీని నుంచి మమ్మల్ని మీరు కాపాడాలని చెప్పేసి వేడుకున్నప్పుడు ఆ త్రిమూర్తులు ఏం చేస్తారంటే ఆ యొక్క ముగ్గురి శక్తి, ఆ తేజస్సు మొత్తం కలిపి, దాంతోపాటుగా అందరు దేవతల తేజస్సు మొత్తం కూడా కలిపి మహిషాసుర మర్దిని అమ్మవారిని ఉద్భవిస్తారు. అమ్మవారు ఉద్భవించిన తర్వాత ఏం చేస్తారంటే శివుడి యొక్క త్రిశూలాన్ని, విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రాన్ని, ఇంద్రుడి యొక్క ఆయుధాన్ని, తర్వాత ధనుర్బాణాలు, గద, అవన్నీ కూడా ధరించుకొని యుద్ధానికి వెళ్తుంది అమ్మవారు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారు ఏం చేస్తుందంటే ఘోరాతి ఘోరంగా యుద్ధం చేస్తూ ఉంటుంది. యుద్ధం ఎన్ని రోజులు నడుస్తుంది అంటే సుమారుగా 9 రోజులు యుద్ధం నడుస్తూనే ఉంటుంది, కంటిన్యూగా నడుస్తుంది. యుద్ధం చేసి లాస్ట్కు 9వ రోజు ఆ యొక్క అమ్మవారు మహిషాసురమర్దిని రూపములో ఈ యొక్క మహిషాసురుణ్ణి సంహరిస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే మరునాడు ఈ ప్రజలు మొత్తం కూడా ఏం చేస్తారంటే మమ్మల్ని ఇంత హింసించిన రాక్షసుని 9వ రోజు సంహరించారు కాబట్టి 10వ రోజు పండగ చేసుకోవాలి అని చెప్పేసి జనాలందరూ కూడా, భక్తులందరూ కూడా కలిసి ఈ యొక్క మనుషులందరూ ఏం చేస్తారంటే సంతోషముతోని పండగ చేసుకుంటారు. ఎందుకంటే చెడు పైన మంచి గెలిచింది 9వ రోజు. అందుకే మనం 9వ రోజు మహిషాసురమర్దిని అవతారంలో అమ్మవారిని పూజించుకుంటాం. దానికి కారణం ఇదే అన్నమాట. అమ్మవారు 9వ రోజు సంహరించింది, 10వ రోజు పండగ చేసుకుంది. కాబట్టి ఈ 10వ రోజు అందరూ కూడా ఆ యొక్క చెడును
ఓడించి మంచి గెలిచింది కాబట్టి అందరూ పండగ చేసుకున్నారు కాబట్టి అందరూ కూడా ఏంటంటే నవమి రోజు అమ్మవారి పూజ చేసుకొని మహిషాసురమర్దిని పూజ చేసుకుంటారు. దశమి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి అవతారంలో అందరికీ దర్శనమిస్తుంది. అదేవిధంగా ఆ రోజు మనం దసరా కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ అమ్మవారికి దసరాకు ఉన్న సంబంధం అదే. అయితే ఈ శరన్నవరాత్రుల సమయంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఏదైనా మంత్రం ఉందా గురుగారు? అమ్మ నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారు ఉంటుంది కాబట్టి ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క మంత్రం వేరేలాగా ఉంటుంది. కానీ నవరాత్రులు మొత్తం కూడా పనిచేసే మంత్రం ఏదైనా ఉందా అంటే ఒకటే మంత్రము, ఓం దుమ్ దుర్గాయే నమః. ఈ యొక్క మంత్రాన్ని 9 రోజులు కూడా నాన్ వెజ్ తినకుండా మద్యం సేవించకుండా ఈ 9 రోజులు కూడా మీ యొక్క శక్తి కొలది 108 కావచ్చు, లేదంటే 1008 కావచ్చు, 2000 కావచ్చు, మీ శక్తి కూడా జపం చేసుకుంటూ ఉన్నట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా ఉంటుంది. కానీ ఇంకోటి ఏంటంటే ఈ జపం చేసేటప్పుడు కూడా అమ్మవారు చాలా ఆటంకాలు తీసుకొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇతర దేవతలు మామూలుగా శివుడు కానీ విష్ణుమూర్తి కానీ మన ఈ మిగతా దేవతలు అందరూ కూడా ఏంటంటే మనం ఒక జపం చేసేటప్పుడు వాళ్ళు మనకు సహకరిస్తారు, చేసుకో నాన్న చేసుకో అని చెప్పేసి అంటారు. కానీ అమ్మవారు ఏంటంటే కష్టపెడుతుంది. ఆ జపం చేసేటప్పుడు ముందు ఇబ్బందులు పెడతా ఉంటుంది. జపం చేయకుండా చేయాలా వీడికి అని ఇబ్బంది పెడతా ఉంటుంది. ఎందుకంటే పరీక్ష, వీడికి నేను వరం ఇవ్వాలన్నా, వీడు మనకేంటి మనం కోరుకున్న కోరిక తీరాలన్నా నేను వీడికి వరం ఇస్తే వీడు దాన్ని తట్టుకోగలుగుతాడా అంటే ఉపయోగించుకుంటాడా లేదా అని చెప్పేసి అమ్మవారు కష్టపెడుతుంది. ఆ కష్టాన్ని కూడా లెక్క చేయకుండా మనం జపం చేస్తూ ముందుకెళ్ళినట్టయితే వీడు నా నిజమైన భక్తుడు అని చెప్పేసి అమ్మవారు వారి యొక్క కోరిక నెరవేర్చడం జరుగుతుంది. కాబట్టి నిష్ఠతోని నేను ఇందాక చెప్పిన మంత్రాన్ని ఓం ధుమ్ దుర్గాయే నమః ఈ యొక్క మంత్రాన్ని మంచిగా స్మరించుకుంటూ ఆ యొక్క జపం చేసుకుంటూ వెళ్తే సకల సుఖాలు కలుగుతాయి. విజయదశమి పండుగ గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.